హలో ఇన్వెస్టర్స్, చిన్నప్పుడు మన అందరి పాలసీ ఒక్కటే, లివ్ ఫర్ టుడే. బట్ ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం ఉన్న పాలసీ మాత్రం సస్టైన్ ఫర్ టుమారో. ఎందుకంటే మీరు ఇప్పుడున్న ప్రపంచంలో సస్టైన్ కావాలి అంటే యూ హ్యావ్ టు స్టిక్ ఫర్ ఎ బెటర్ క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైస్. సో నేను చెప్పిన ఈ మాటల భాగంగానే ఒక మంచి వెంచర్ని మీ ముందుకు తీసుకొచ్చాను. నేను ఈ వెంచర్ గురించి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఇచ్చే అమ్యూనిటీస్ క్వాలిటీకి నిదర్శనంగా ఉండబోతున్నాయి. అవేంటంటే 35,000 SFTలో క్లబ్ హౌస్, అంతేకాకుండా ఈ క్లబ్ హౌస్లో మనకి ఒక గ్రాండ్ బ్యాంకెట్ హాల్ కూడా ఉంది. అలాగే స్విమ్మింగ్ పూల్, గెస్ట్ రూమ్స్, కెఫెటేరియా, యోగా, మెడిటేషన్, కోవర్కింగ్ స్పేస్, లైబ్రరీ, డే కేర్ సెంటర్, టెర్రస్ పార్టీ డెక్, ఇండోర్ లాన్ ఏరియా, మినీ థియేటర్, ఫుల్లీ ఈక్విప్డ్ జిమ్ లాంటి ప్రీమియం అమ్యూనిటీస్ని ఈ క్లబ్ హౌస్లో అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ వెంచర్ అవుట్డోర్లో కూడా మనం చూసుకున్నట్లయితే 2.25 ఎకర్స్లో గ్రాండ్ సెంట్రల్ పార్క్ అనేది డిజైన్ చేశాం. ఈ సెంట్రల్ పార్క్లో షటిల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, పార్టీ లాన్, క్రికెట్ నెట్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. వీటితో పాటు ఈ వెంచర్లో 14 థీమ్డ్ పార్క్స్ని మనం డిజైన్ చేశాము. వీటిలో గజిబో మరియు పార్క్ ఎంట్రన్స్లు అయితే మనం చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశాము. సో ఈ వెంచర్లో క్వాలిటీకి అయితే పెద్ద పీటనే వేశాం. ఇంతకు ముందున్న రియల్ ఎస్టేట్ వెంచర్స్ అన్నీ కూడా క్వాలిటీ మీద కంటే క్వాంటిటీ మీద ప్రభావం ఎక్కువ ఉండేది. బట్ తరువాత రీసేల్ అప్పుడు చాలా ప్రాబ్లం అయ్యేది. ఎందుకంటే రీసేల్లో కొనేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసం కాకుండా కన్స్ట్రక్షన్ కోసం కొనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో కన్స్ట్రక్షన్కి తగిన అమ్యూనిటీస్ లేకపోవడంతో రీసేల్కి చాలా ఇబ్బంది అయ్యేది. దీన్ని బట్టి చూస్తే ఒక మంచి కమ్యూనిటీ అనేది క్వాలిటీని అయితే మెయింటెనెన్స్ చేస్తుందని అర్థం. మీరు ఈరోజు క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా అని ఇన్వెస్ట్ చేస్తే క్వాలిటీని మిస్ అవుతారు. సో క్వాలిటీని మిస్ అయితే సస్టైన్ అనేది చాలా కష్టమవుతుంది. నేను చెప్పిన ఈ వెంచర్ యొక్క కనెక్టివిటీని మనం చూసుకున్నట్లయితే ఇది ప్రపోజ్డ్ 100 feet రోడ్ ఫేసింగ్ వెంచర్. ఎంట్రన్స్లో ఆర్చ్ని చాలా గ్రాండ్గా మనం డిజైన్ చేశాము. మహేశ్వరం నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ నుంచి 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 15 పెద్ద గోల్కొండ నుంచి 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఈ వెంచర్కి ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ వెంచర్ మధ్యలో నుంచి 150 feet రేడియల్ రోడ్ అనేది వెళ్తుంది. ఇది ORR నుంచి త్రిబుల్-ఆర్ని కనెక్ట్ చేసే రోడ్. సో కమర్షియల్గా కూడా మంచి డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. సో చూశారు కదా, ప్రీమియంగా అయితే ఈ వెంచర్ని డెవలప్ చేస్తున్నాం. ఈ వెంచర్ని మీరు విజిట్ చేయాలనుకున్నా లేదా ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.